కీర్తన పుస్తకం నుంచి 30వ నెంబర్ పాట, యథార్థ కీర్తన పుస్తకం నుంచి 77వ నెంబర్ పాట పాడుకుందాం. గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే సుజాన మాంతటి మీద విజయ ఇప్పుడు దాకా పాటలతో మీ నామాన్ని స్తుతించి కనపరిచి మహింపరిచి ఉన్నాం. ఈ ఆరాధన క్రమంలోనికి మేము వెళ్ళి ఉన్నాం. ఆరాధన ద్వారా మీరు మహిమను పొందుకున్నారని స్తోత్రాలు. ఇక నీ శ్రేష్టమైన వాక్య భాగంని మేము ధ్యానించబోతూ ఉండగా మీరే నాతో నీ ప్రజలతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
వచ్చిన మా బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభా, మీరు ఆశీర్వదించండి అయ్యా. ఇంకా వెనకబడినటువంటి బిడ్డలతో కూడా మాట్లాడి మీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎండ విపరీతంగా ఉంది, భయంకరమైన వేడిగా ఉంది. ఈ భయంకరమైన పరిస్థితుల్లో బిడ్డలకు వడదెబ్బ, ఎండదెబ్బ ఏది తగలకుండా ఈ ప్రజలను మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. అబ్రహామును దీవించింది మీరే, ఇస్సాకును దీవించింది మీరే, యాకోబులను దీవించింది మీరే. ఈ పునరుత్థాన దినమందు ఈస్టర్ పండుగ పర్వదినమున ఎంతమంది విశ్వాసంతో మీ సన్నిధికి వచ్చి ఇలాగ నిలబడి ఆరాధించి ఉన్నారో, స్తుతించి ఉన్నారో, నిన్ను నమ్మి ఉన్నారో, నిన్ను అంగీకరించి ఉన్నారో, నిన్ను స్వీకరించి ఉన్నారో, ఇక నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో మీకు తెలుసు కనుక వారిపైన నీ కృపనీయమని ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు తాకమని, వారిని మీరు స్వస్థపరచమని, వారిని మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నారు. ఎవరైతే శాంతి సమాధానాల పరిస్థితుల్లో ఉన్నారో ఈ పండుగ దినమున బిడ్డలందరికీ శాంతి సమాధానం మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరైతే నాయన కుటుంబాల ఆర్థిక బంధకాలు ఉన్నారో యేసుక్రీస్తు నామములో వారి ఆర్థిక బంధకాలన్నీ కూడా దూరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఇప్పుడు దాకా నీ సన్నిధిలో ఈ రీతిగా గడపగలిగే భాగ్యాన్ని ఇచ్చినారు, అందుకు నీకు స్తోత్రాలు. ఇక ముందున్న వాక్య పరిచయలో కూడా మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. పాపికి రక్షణ, ఆరోగ్యకి స్వస్థత, విశ్వాసులైన వారికి ఉజ్జీవాన్ని, నెమ్మదిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ పండగ దినంలో మేమందరం సంతోషంగా, మేమందరం సమాధానంగా నిన్ను ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కొక్క బిడ్డను మీరు పేరు పేరు దర్శించండి అయ్యా. ఒక్కొక్క బిడ్డను మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీరు ఏ రీతిగా అయితే పునరుద్ధానం చెందారో, మీరు ఏ రీతిగా అయితే తిరిగి లేచారో అలాంటి పునరుద్ధాన బలమును, అలాంటి పునరుద్ధాన శక్తిని ఈ విడలైన మాకందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మాలో ఉన్న అపనమ్మకాన్ని తీసివేయండి, మాలో ఉన్న అవిశ్వాసాన్ని కొట్టివేయండి, మాలో ఒక్కొక్కరికి విజయాన్ని విశ్వాసాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, వాక్యం వెల్లడవుతున్నప్పుడునైనా ఈ బిడ్డల విశ్వాసంతో ఆ వాక్యాన్ని అంగీకరించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఎవరు కూడా అటు ఇటు కదలకుండా విశ్వాసంతో నీ వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపడి సంతోషంగా వారి గృహాలకు వెళ్ళి నీ ద్వారా దీవించబడటకు, నీ ద్వారా ఆశీర్వించబడటకు సహాయం చేయమని, సమస్త ఘనత మహిమ మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. మా తండ్రి దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృప సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. కూర్చుందాం. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికి ఈస్టర్ పండగ శుభాకాంక్షలు. మీ అందరిని దేవుడు ఈ పండుగ దినమున 30 గాను 60 గాను 100 ఆశీర్వదించును గాక. ఆమేన్ చెబుదాం అందరం. ఆమేన్. పిల్లరా, దేవుని మాటలు 10 నిమిషాలు ఇందాం. వాస్తవికంగా 2ంటికి నేను ముగింపు చేద్దాం అనుకున్నా, కానీ మీ అందరి యొక్క నిర్ణయమే సిద్ధింపు అయిపోయినట్టుంది. యేసుప్రభుని సిలువేసేటప్పుడు ప్రజల కేకలే ఏమేమి అంట, గెలిచినవి అన్నట్లుగా నేను చెప్పిన టయానికి మీరు రాలేరు. కానీ మీరు ఏ టైం అయితే అనుకుంటారో ఎక్కడికి వెళ్ళాలని, దేవుని సన్నిధికి, మందిరానికి వెళ్ళాలని మీరు ఏ టైం అయితే అనుకుంటారో ఆ టయానికి మీరు వస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఇదంతా ప్రభు చిత్తానికే అప్పగించుకుందాం. చాలా మంచిది. అందరూ భోజనం చేసి వచ్చారనుకుంటున్నాను నేను. ఏంది తలకాయ అడ్డు పేరు? ఏదమ్మా, తిన్నారా తినలేదా? తినలేదు. మరి ఏం చేద్దాం? నువ్వు తొందరగా ముగిస్తే వెళ్ళి దాని వ్యవహారం ఏందో మేము చేరుస్తాం అయ్యా అని అంటారా? కొంతమందికి ఒక 2 అవర్ అయిపోయిందంట, మరి కొంతమంది ఇంకొక రౌండ్కి సిద్ధపడుతున్నారేమో. మొత్తం మీద సరే, ఏదేమైనప్పటికీ వండుకున్నాం కాబట్టి ఖచ్చితంగా దాని వ్యవహారం మనం ఏం చేయాలి, తేల్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి భోజన వ్యవహారం, ఆ కూర వ్యవహారం, ఆ
తిండే వారం మొత్తం తెలుసుదాం. కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని మాటలు మీకు వినిపింపజేస్తాను, జాగ్రత్తగా వినండి. గతంలో ఎప్పుడు కూడా ఒక మాట చెబుతా ఉంటాను నేను, పండగ అంటే కంటి పండగ అని, పండగ అంటే కంటి పండగ అని, పండగ అంటే ఒంటి పండగ అని గతంలో నేను మీకు గుర్తు చేశా. మరి ఈరోజు కూడా పండగ అంటే పండగలాగే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఎడో ఒక చోట రెండు చోట్ల తప్ప పండగ అంటే పండగలాగే ఉంది. సరే, ఏదేమైనప్పటికీ పండగలో దేవుని మాటలు వినాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి కొంతమంది వారి వారి సొంత కార్యక్రమాల్లో ఉన్నారు, ఆ తర్వాత వంట కార్యక్రమాల్లో ఉన్నారు, ఆ తర్వాత స్నానాల కార్యక్రమంలో, ఆ తర్వాత వస్త్రాలు ధరించుకొని ఇక తయారయ్యి మీరు దేవుని సన్నిధికి వచ్చే వారికి మీ అందరికీ టైం అయింది. పండగలో అన్నీ ప్రాముఖ్యమైనవే, అన్నీ కూడా ప్రాముఖ్యమైనవే. దాంతోపాటు దేవుని సన్నిధికి రావటం, దేవుని మాటలు వినటం, దేవుని స్తుతించడం కూడా చాలా చాలా ఏమైంది చెప్పండి, ప్రాముఖ్యమైంది. ఎందుకంటే 119వ కీర్తన 50వ వచనంలో మనం చూస్తాం కదా, నీ వాక్యమే నన్ను ఏం చేసింది, బ్రతికించింది, నా బాధలలో అది నాకేమిచ్చింది, నెమ్మది. పిల్లరా, ఈస్టర్ పండగ అని అంటే కొంతమందికి బాధ, మరి కొంతమందికి సంతోషం. ఏంటా బాధ? ప్రియులను కోల్పోయిన బాధ. ఏంటా సంతోషం? యేసు ప్రభు వారు నా కొరకు తిరిగి లేచాడు, యేసు ప్రభు వారు మన కొరకు తిరిగి లేచాడు అనే సంతోషం. ఓ పక్క బాధ, మన ప్రియులను కోల్పోయామని, మన బంధువుల్ని, మన కుటుంబ సభ్యుల్ని, లేదా మన తల్లిదండ్రుల్ని, లేదా మన యొక్క బిడ్డల్ని మనం కోల్పోయామనే బాధ. మరో పక్క సంతోషం, యేసు ప్రభు వారు తిరిగి లేచాడు అని, నన్ను కూడా ఖచ్చితంగా ఏం చేస్తాడని, లేపుతాడని ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక సంతోషం. కాబట్టి నేనేమంటానంటే, ప్రియులు దాటిపోయారు అనే బాధ కంటే కూడా రేపు దేవుడు నన్ను లేపబోతున్నాడు అనే సంతోషముతో, బైబిల్ చెబుతుంది కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, వెనుకున్నవన్నీ కూడా మనం ఏం చేయాలంట, మరచి. వెనకున్న ఏముంది? బాధలో, కష్టాలు, కన్నీళ్లు, దుఃఖం, చింత, సమస్యలు, పోరాటాలు, నానా రకాలైనటువంటి ఆటుపోట్లు ఉన్నాయి. ప్రియులను కోల్పోయి ఉన్నాం, బంధువులను కోల్పోయి ఉన్నాం, తల్లిదండ్రులను కోల్పోయి ఉన్నాం, అన్నదమ్ములను కోల్పోయి ఉన్నాం. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క గాథ, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క చరిత్ర మిగిలి ఉంది. అందుకే బైబిల్ చెబుతుంది కదా, పౌలు గారు అంటాడు, వెనుకున్నవన్నీ కూడా మనం ఏం చేయాలంట, మరచి ముందున్న వాటికై, అనగా యేసు ప్రభు వారు రెండవ రాకడలో మళ్ళీ ఎక్కడికి రాబోతున్నాడని, భూమి మీదకి రాబోతున్నాడని, ఆయనతో పాటు మా ప్రియులందరినీ కూడా ఎంట పెట్టుకుని రాబోతున్నాడని, నేను కూడా ఆయనతో పాటు ఎత్తబడబోతున్నానని ఒక దృఢమైన విశ్వాసం, ఒక దృఢమైన నమ్మకం ఇక్కడ కూర్చున్న మీ అందరికీ, ఈ యంత్ర శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కొక్కరికి అవసరమైన విషయాన్ని ఈ ఈస్టర్ పండగ పర్వదినమున నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ఒక మాట చదువుదాం. పత్రికలోనికి మీ బైబిల్ తిరగేస్తారా? 8వ వచనంలో ఆఖరి భాగాన్ని చూస్తారు ఒకసారి. 8వ వచనంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఆఖరి భాగం, కనుక పాతదైన దుర్మార్గతయు దుష్టత్వములను కాకుండా రొట్టెల పండుగను మనం ఏం చేయాలంట? ఇది నేను చదవాలండి మీతో. పండగను మనం ఏం చేయాలి? ఆచరింతుము. పండగను మనం ఏం చేయాలంట? ఆచరింతుము. పిల్లరా, ఎప్పుడు చెప్పే మాట ఒక మాట, ప్రతి ఆదివారం క్రైస్తవునికి ఏంది? పండగే. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఆదివారం క్రైస్తవునికి ఏంది చెప్పండి? పండగే. అయితే ఆ పండగ ఎలా వచ్చిందనంటే, ఈ రిజరెక్షన్ ద్వారా, యేసు ప్రభు వారు తిరిగి లేచుట ద్వారా, ఆయన మరణమును జయించి మరణపు ముళ్ళును విరవటము ద్వారా ఆ పండగ అనేటువంటిది మనకి వచ్చింది.
చాలాసార్లు ఈ పండగలో చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ పండగలో చాలా వేదనలు ఉన్నాయి. ఈ పండగలో కొన్ని అవిశ్వాసాలు ఉన్నాయి. ఈ పండగలో కొన్ని అపనమ్మకాలు ఉన్నాయి. ఈ పండగలో మీలో, నాలో, మనలో ఉన్నటువంటి అవిశ్వాసం ఏదైతే ఉందో, అపనమ్మకం ఏదైతే ఉందో, దానిని మనం నివృత్తి చేసుకుని ఈ వాక్యము ద్వారా ఇక్కడ నుండి మనం సెలవు తీసుకుని మన గృహాలకు వెళ్ళాలని దేవుని సేవకుడిగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేయబోయే ధ్యానాంశము క్రీస్తు నేడు లేచెను హల్లెలూయా అనే అంశం మీద ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాను. క్రీస్తు నేడు లేచెను హల్లెలూయా. ఒక మాట చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం చదువుతావా తల్లి? 15వ అధ్యాయము 20వ వచనం. 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. లేపబడి ఉన్నాడు. ఇప్పుడైతే, అసలు ఇప్పుడు కాదు, ఎప్పుడో కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఎప్పుడైనా సరే, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే యేసు ప్రభువారు ప్రథమ ఫలముగా నిద్రించిన వారిలో ఆయన తిరిగి ఏమయ్యాడు చెప్పండి? లేపబడి ఉన్నాడు. ఉదయకాల ఆరాధనలో కొన్ని విషయాలు గుర్తు చేశా. అందరు రాలేదు కాబట్టి మరికొన్ని విషయాలు మీ ముందుంచుతాను, జాగ్రత్తగా వినండి. పిల్లరా, ఈ భూమి మీద మరి పోయిన శుక్రవారం కూడా నేను యేసు ప్రభు వారి యొక్క భూస్థాపిత కార్యక్రమంలో ఒక మాట గుర్తు చేశా. 3 కులాలు ఉన్నాయని, 3 జాతులు ఉన్నాయని. దాంట్లో ప్రాముఖ్యమైనది క్రైస్తవయిజం, హిందూయిజం, 3 ఏంటి చెప్పండి? ముస్లిమిజం. వారి మతాల ప్రకారము ఏం జరిగిద్ది? మట్టి కార్యక్రమాలు, సమాధి కార్యక్రమాలు, దహన సంస్కారాలు జరుగుతాయి. ఎవరికి? వాళ్ళ పితరులకి, వాళ్ళ బిడ్డలకి, వారి కుటుంబ సభ్యులకి, చనిపోయిన వారికి. కానీ యేసు ప్రభు వారికి కూడా క్రైస్తవ సాంప్రదాయంలో భూస్థాపన జరిగింది. ఎలాగా? అరిమతి అయినటువంటి యేసేపు, ధనవంతుడైనటువంటి యేసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? శుక్రవారం ఆయన మరణించాడు కదా, అయ్యా ఆ దేహం నాకు ఇయ్యండి, నేనేం చేస్తాను? సమాధి కార్యక్రమం చేసుకుంటాను, మట్టి కార్యక్రమం చేసుకుంటాను, భూస్థాపన కార్యక్రమం చేసుకుంటాను, ఆ దేహాన్ని తీసుకెళ్లి సమాధిలో ఏం చేస్తాను? నేను ఉంచుతాను అన్నాడు. వాస్తవికంగా నేను చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు చరిత్రలో నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే, రోమా ప్రభుత్వం వారు అన్ని శిక్షలు అమలు చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా ప్రప్రథమైనటువంటి, కఠినమైనటువంటి, ఘోరమైనటువంటి శిక్ష ఏదయ్యానంటే శిలువ మరణం. ఏంటి చెప్పండి? శిలువ మరణం. ఈ శిలువ మరణము పొందిన ఏ వ్యక్తి అయినా సరే శిలువలోనే చనిపోతాడు. శిలువలోనే చనిపోతాడు. ఆ శిలువలోనే వేలాడుతూ ఉండగానే పక్షులు వచ్చి, గద్దలు వచ్చి తమ శరీరాన్ని ఏం చేస్తాయి? పీక్కుని తింటాయి. ఇక మిగిలిన ఎముకలు ఏదైతే ఉందో అవి అలాగే ఇరిగిపోవటం, అలాగే కింద పడిపోవటం మనం చూస్తాం. రోమా ప్రభుత్వం వాళ్ళు విధించినటువంటి శిక్షల్లో భయంకరమైనటువంటి శిక్ష అది. కానీ యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని మనం చూస్తే, మరి పిలాతు వెళ్ళి ఎవరైనా హేరోదు దగ్గరికి, పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహం తనకి ఇమ్మని అడిగి తీసుకుని వచ్చి ఏం చేశాడు? ఆయన సమాధి కార్యక్రమం చేశాడు. అది శుక్రవారం అయిపోయింది. ఇక ఇప్పుడు ఈ శనివారం, శుక్రవారం అయినా ఎక్కడ ఉన్నాడు? ఆయన సమాధిలోనే ఉన్నాడు. ఈ మధ్యలో శనివారం ఏం జరిగిందో, శుక్రవారం నైట్ ఏం జరిగిందో మీ అందరూ కూడా బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటారు కాబట్టి మీ అందరూ తెలిసినటువంటి సత్యాలే. ఇక ఆదివారం నాడు తెల్లవారుచు ఉండగా ఏం జరిగిందో ఒకసారి ఆ మాట చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 1-2 వచనాలు చదవగలరా? 1-2 వచనాలు.
విశ్రాంతి దినము గడిచిపోగా మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పియ్యవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు చెప్పండి? చెప్పుకుంటున్నారు, లేకపోతే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఎవరు వీళ్ళు? స్త్రీలు. ఎవరు చెప్పండి? వీళ్ళు స్త్రీలు. పిల్లరా, యేసు ప్రభు పుట్టుకలో స్త్రీలు ఉన్నారు. యేసు ప్రభు పుట్టుకలో స్త్రీలు ఉన్నారు. ఎవరో తెలుసా? తల్లి అయినటువంటి మరియ ఉంది, ఆమెతో పాటు ఎలిజబెత్ ఉంది, కొంతమంది స్త్రీలు వాళ్ళతో ఉన్నారు. ఎప్పుడో యేసు ప్రభు వారి యొక్క పుట్టుకలో. అంటే స్త్రీ దేవునికి అవసరం, సంఘానికి అవసరం, సహవాసానికి అవసరం, కుటుంబానికి అవసరం. ప్రతి ఒక్కరికి స్త్రీ అనేటువంటిది అవసరం. స్త్రీ అనేటువంటిది అవసరం. రెండు, ఆయన మరణంలో కూడా ఎవరున్నారు ఇక్కడ? స్త్రీలు. స్త్రీలు. అదే స్త్రీల గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, వాళ్ళు బలహీనమైన ఘటాలు కాబట్టి పురుషులారా, మీ భార్యలతో, మీ స్త్రీలతో, మీ సభ్యులతో జ్ఞానముతో మీరేం చేయాలి? కాపురం. అంటే పురుషులైన వారు జ్ఞానముతో ఉంటే వారి కుటుంబం పచ్చగుంటది స్త్రీల దగ్గర. అదే పురుషులైనటువంటి వారు చక్కగా లేకపోతే వారి కుటుంబం ఏమైపోయిందో తెలుసా? నాశనం అయిపోయింది, పాడైపోయింది. అందుకే బైబిల్ చెబుతుంది కదా, గుణవంతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే కూడా ఏమైంది? అమూల్యమైంది. జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఏం చేసింది? కట్టుకొని తని 3 రాలైతే తన చేతులతో ఆమె తన ఇల్లుని, తన కుటుంబాన్ని ఏం చేసిందంట? పాడు చేసింది. మీరు అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తున్నారు, మీరు అప్పుడప్పుడు ఫేస్బుక్లో చూస్తున్నారు, అప్పుడప్పుడు వాట్సాప్లో కూడా చూస్తున్నారు. ఒక్కొక్క స్త్రీ కుటుంబానికి విచ్చలవిడిగా చేసింది. మొన్న పాస్టర్ గారు చెబుతుంది, ఒక స్త్రీ అయితే తన యొక్క 2 బిడ్డలను చంపి ఆమె కూడా ఏమైపోయింది? చచ్చిపోయింది. సంఘాల్లో కూడా మీరు చూస్తారు, పురుషులు ఉండేది తక్కువ మందే, కానీ స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఆయన పుట్టుకలో స్త్రీలు ఉన్నారు, ఆయన మరణంలో కూడా ఎవరున్నారు చెప్పండి? స్త్రీలు ఉన్నారు. అంటే సంఘానికి, దేవునికి, ప్రతి ఒక్కొక్కరికి, కుటుంబానికి, పురుషునికి ఎవరు కావాలి? స్త్రీలు కావాలి. స్త్రీలు కావాలి. స్త్రీలు లేకపోతే వ్యవస్థ నాశనం అయిపోయింది, వ్యవస్థే పాడైపోయింది. ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోవాలనే విషయాన్ని ఈ రోజు నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకు యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానంలో స్త్రీలు ఎందుకు కావాలి? పురుషులు ఎందుకు అవసరం లేదు? స్త్రీలు ఎందుకు కావాలి? పురుషులు ఎందుకు అవసరం లేదనంటే, స్త్రీలు ఎందుకు కావాలో ఒక మాట చెప్పి ఆ తర్వాత పురుషులు ఎందుకు వద్దో కూడా గుర్తు చేస్తారండి. స్త్రీలు ఎందుకు కావాలంటే, లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త, స్త్రీలు ఆయన పునరుద్ధానములు ఎందుకు కావాలంటే చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 7వ వచనం నుండి చదువు తల్లి. 24వ అధ్యాయము 7వ వచనం నుండి, మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఆయన మాటలు, ఎవరు వాళ్ళు? యేసు ప్రభుతో ఉన్న 12 మంది శిష్యులు ఆయన మాటలు విన్నారు కానీ మర్చిపోయారు. వాళ్ళకి గుర్తు లేదు, జ్ఞాపకం లేదు. అయిపోవచ్చు, గుర్తు సంగతి అట్ట పెట్టండి, జ్ఞాపకం సంగతి అట్ట పెట్టండి. ఆయన పట్టుకోగానే ఆయన శిష్యులు అందరూ ఏమైపోయారు? పారిపోయారు. 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 ఎవరో? పురుషులైనటువంటి వారు, ఆయన శిష్యులైనటువంటి వారు యేసు ప్రభును పట్టుకోగానే ఏమైపోయారు చెప్పండి? పారిపోయారు. సరే, ఇది అట్ట పెట్టండి. పారిపోయారు ఒకటి, ఇది మీరు అట్ట రాసుకుని పెట్టండి.
కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేశారో కూడా తర్వాత చెబుతా. ఇంకా రండి చదువు నాన్న, కంటిన్యూషన్ చేయండి నాన్న. అమ్మా, సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మంది శిష్యులకు తక్కిన వారందరికీ ఎవరు చెప్పారు? వెళ్ళి స్త్రీలే చెప్పింది. ఏమని చెప్పారు స్త్రీలు? వెళ్ళి 11 మంది శిష్యులకి ఇంకా మిగిలిన పురుషులందరికీ వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి వచ్చినటువంటి స్త్రీలు ఏం చెప్పారు? అయ్యా, మాకు గుర్తుంది, మీకు గుర్తుందో లేదో, మాకు జ్ఞాపకం ఉంది, మీకు జ్ఞాపకం ఉందో లేదో, యేసు ప్రభు వారు శిలువ మరణానికి ముందు ఏం చెప్పాడు? చెప్పాలి. ఏం చెప్పాడు ఆయన? తిరిగి లెగస్తానని చెప్పిన మాట మీకు గుర్తుందో లేదో, మాకు గుర్తుంది. మరి యేసు ప్రభు వారు ఎప్పుడు చెప్పాడు? నేను లెగస్తానని ఎప్పుడు చెప్పాడు? చావక ముందు. అదే ఎక్కడ చెప్పాడు చూడండి. ఆ మాట కూడా చూద్దారండి. మత్తయి సువార్త ఇది ఎట్టగా పెట్టండి. ఎప్పుడు చెప్పాడు ఆయన పునరుద్ధానాన్ని గురించి, ఆయన తిరిగి లేచే విధానం? మత్తయి సువార్త 16వ అధ్యాయం మొదటి 4 వచనం చదువమ్మా. మత్తయి సువార్త 16వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశమును ఒక సూచన క్రియ తమకు చూపమని ఆయనను అడగగా, ఆయన ఎట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియును, ఉదయమున ఆకాశం ఎర్రగా మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలి వాన వచ్చునని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరిని వివేచింపరు, నెరుగుదురు గాని ఈ కాలమున సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచిక్రియలను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచిక్రియే గాని మరి ఏ సూచిక్రియ అయినను వారి కనుగ్రహింపబడలేదని వారితో చెప్పి వారిని విడిచి బయటికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువు వారు సద్దూకయ్యులతో పరిసయ్యులతో చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో యోనా 3 రోజులు చేప కడుపులు ఎట్లా ఉన్నాడో, మళ్ళీ 3వ రోజు బయటికి ఎలా వచ్చాడో చేపల గర్భంలో నుంచి, ఇదిగో మనుష్య కుమారుడు కూడా 3వ రోజు ఏమవుతాడో బయటికి వస్తాడు. ఎవరితో చెప్పాడు ఈ మాట? సద్దూకయ్యులతోనూ. ఎవరితో చెప్పాడో? పరిసయ్యులతో. ఈ మాట చెప్పేటప్పుడు శిష్యులు ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. కానీ స్త్రీలు వాక్యం విని మర్చిపోలా, జ్ఞాపకం పెట్టుకున్నారు. రెండవది, ఆయన ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో, ఆయన పునరుద్ధానాన్ని గురించి ఎక్కడెక్కడ ఆయన సాక్ష్యం ఇచ్చాడో ఒకసారి చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3 నుండి చదువుతావు తల్లి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం నుండి. 15వ అధ్యాయం 3వ వచనం నుండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 మంది కనబడ్డాడు. అటు పిమ్మట 500 ఎక్కువైన సహోదరులకు ఒక సమయం ముందు కనబడ్డాడు. వీరిలో అనేకులు ఎప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరైతే ఏమైపోయారు? నిద్రించారు. తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులందరికి కనబడ్డాడు. అందరికీ కడపట ఆ కాలం ముందు పుట్టినట్టున్న ఎవరికి? పౌలను నాకు కూడా యేసు ప్రభు వారు పునరుద్ధానం చెందిన తర్వాత నాకు కూడా ఆయన ఏమయ్యాడు? గుర్తించుకోండి. యేసు ప్రభు వారు తిరిగి లేగస్తాడని ఇందాక మత్తయి సువార్తలో మనం చూసాం. ఎక్కడ చూసాం చెప్పండి? ఇందాక మత్తయి సువార్తలో చూసాం. ఇక్కడ పౌలు గారు కూడా యేసు క్రీస్తు వారు వస్తాడు, చనిపోతాడు, 3వ రోజు ఏమవుతాడు? తిరిగి లెగిస్తాడు. ఆయన శిష్యులు కనపడతాడు, 500 మంది కంటే ఎక్కువ మంది కనపడతాడు. ఆ కాలమందున్న పౌలైన నాకు కూడా ఏమవుతాడు? కనబడతాడు అని పౌలు గారు ఇక్కడ గుర్తు చేశాడు. ఇంకా ఆయన సేవలో అప్పుడప్పుడు సువార్త చెప్పేటప్పుడు, అప్పుడప్పుడు దేవుని వాక్యం బోధించేటప్పుడు ఆయన చనిపోతాను 3వ రోజు లెగిస్తానని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ మాట కూడా చూడనా? మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చదువమ్మా. 8:31. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి, చంపబడి,
3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి ఏం చేశాడంట అంటే సువార్తలో దేవుని వాక్యం చెప్పేటప్పుడు వారికి బోధించాడా లేదా? కానీ వాళ్ళు గ్రహించలేకపోయారా లేదా? కానీ స్త్రీలు మాత్రం యేసు ప్రభు చెప్పిన బోధన మాత్రం ఏం చేయలేదో మర్చిపోయారు. మూడవది ఆయన ఎక్కడ బోధించాడంటే ఇదే 9వ అధ్యాయం 31వ వచనం. ఇదే 9వ అధ్యాయము 31వ వచనం చదువునానా. ఇదే 9వ అధ్యాయం 31. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయన చంపెదరు, చంపబడిన 3వ దినములకు ఆయన లేచునని వారికి. 4వది ఆయన ఎక్కడ చెప్పాడు తెలుసా? ఇదే 10వ అధ్యాయము 34వ వచనం. ఇదే 10వ అధ్యాయము 34. వారు ఆయన అపహాసించి ఆయన మీద ఉమ్మి వేసిరి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు, 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని. అంటే యేసు ప్రభు వారి సువార్తలో ఆయన శిష్యులకి, ఆయన వెంబడించే ప్రజలకి, ఆయనతో వస్తున్నటువంటి స్త్రీలందరికీ సువార్త చెప్పాడు, వాక్యం చెప్పాడు. ఏమని తెలుసా? మనుషుల చేతికి అప్పగించబడతాడు, పాపుల చేతికి అప్పగించబడతారు, ఆయన చంపుతారు, ఆయన 3వ రోజు ఏమవుతాడు? ఆయన తిరిగి లేగిస్తాడని సువార్త చెబితే శిష్యులు మాత్రం ఆ మాటను ఏం చేశారు చెప్పండి? మర్చిపోయారు. పిల్లలు ఇక్కడ కూర్చున్న మీరు, నేను, మనమందరం కూడా ఈ రోజు పరిశుద్ధ ఆదివారం అని మర్చిపోయారా లేదా? మర్చిపోకపోతే 7:30 రావాలిగా. చూడండి, ఈ రోజు చాలా మంది పరిశుద్ధ ఆదివారం అని మర్చిపోయారు. ఈ ఆదివారం ఎందుకు వచ్చింది? ఇదిగో ఆయన లేఖనాల్లో మనకు చెప్పుకుంటూ వచ్చాడే. ఇదిగో ఆయన మనుషుల చేతికి, పాపుల చేతికి ఏమవుతాడు? అప్పగించబడతాడు. వాళ్ళు ఆయన కొడతారు, వాళ్ళు ఆయన హింసిస్తారు, ఆయన చనిపోతాడు, తప్పకుండా 3వ రోజు ఆయన ఏమవుతాడు? తిరిగి. ఈ ఆదివారం ఎందుకు వచ్చిందనంటే, ఈ ఈస్టర్ పండుగ ఎందుకు వచ్చిందనంటే, ఈ రీతిగా ఈ ఎండలో దేవుని వాక్యాన్ని వెతికింటున్నామనంటే యేసుక్రీస్తు వారు బతికి ఉన్నప్పుడే తన సువార్తలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ చెప్పాడు, ఇదిగో నేను 3వ రోజు తిరిగి. ఆయన చెప్పినట్లుగా పురుషులు మర్చిపోయారు, ఆయన శిష్యులు మర్చిపోయారు. కానీ స్త్రీలు మాత్రం మర్చిపోకుండా ఏం చేశారంటే, చూడండి మళ్ళీ లోకాసు వార్తలోకి రా. ఏం చేశారంటే లోకాసు వార్త 24వ అధ్యాయము 7 నుండి మనం చదువుకుంటూ వస్తున్నాం కదా. లోకాసు వార్త 24వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదువుకుంటూ వస్తున్నాం కదా. చదువునాను ఒకసారి. 24వ అధ్యాయము 7 నుండి. ఒక్క నిమిషం, వాళ్ళు మర్చిపోయారనే మాట గుర్తుంది. 9వ వచనం. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకునేది స్త్రీలు సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారందరికి తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియయు, యోహానన్నయు, యాకోబు తల్లి మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. చాలా మంది అని అంటారు, 3 స్త్రీలు ఎక్కడికి వెళ్ళారు అనుకుంటున్నారు? సమాధికి కాదు. ఈ 3తో పాటు ఇంకా అనేక మంది ఇతర స్త్రీలు కూడా ఎక్కడికి వెళ్ళారు? సమాధి. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, సమాధి దగ్గరికి వెళ్తాం పాపమా పుణ్యమా? చెప్పాలి తొందరగా. సమాధి దగ్గరికి వెళ్తాం పాపమా పుణ్యమా? చెప్పండి. సమాధి దగ్గరికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? తొందరగా చెప్పాలి. సమాధి దగ్గరికి వెళ్తాం మంచిదా చెడ్డదా? మంచిది. మరి చాలా మంది బోధకులు ఏం చెబుతున్నారు తెలుసా? సమాధి దగ్గరికి వెళ్ళొద్దు, యేసు ప్రభు పాదాల దగ్గర మరియమ్మలాగా ఏం చేయాలి? కూర్చోవాలి. మరి ఆయన లేచిన విషయం ఎవరు చెబుతారు? ఆ సమాధి ఖాళీగా ఉందని ఎవరికి తెలుసు? ఆ రోజు యెరూషలేములో ఆయన మరణించినప్పుడు ఆయన సమాధి ఇప్పుడు దాకా ఎలా ఉంది? ఖాళీగా ఉంది. అదే మనకి సాక్ష్యం. ఆ సమాధి తెరవబడిందని ఇప్పుడు మనకి ఎవరు చెప్పాలి? ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? ఎవరు వినాలి ఆ బోధ? నువ్వు సమాధి దగ్గరికి వెళ్ళవో, సమాధి దగ్గరికి వెళ్తే పాపం, సమాధి దగ్గరికి వెళ్తే తప్పు, సమాధి దగ్గరికి వెళ్తే పొరపాటు అని అనుకుంటున్నావు. మంచిదే. మరి సమాధి దగ్గరికి వెళ్ళి చూడకపోతే ఆయన ఆ సమాధిలోనే ఉన్నాడు, తిరిగి లేచాడు, ఆయన సువార్త సత్యమో అసత్యమో మనకి ఎలా తెలిసింది?
ఎలా తెలిసింది? దేవుని పాదాల దగ్గర కూర్చున్నారు, పక్క బజార్లో ఏం జరుగుతుందో మీకు ఎట్ట తెలిసింది? లేకపోతే ప్రసాద్ నగర్లో ఏం జరుగుతుందో మీకు ఎట్ట తెలిసింది? పేరా కాలేజ్ సెంటర్లో లేకపోతే పేరాల్లో చీరాల్లో ఏం జరుగుతుందో మీకు తెలియాలంటే మీరు ఏం చేయాలి? లెగిసి ప్రార్థన అయిపోయినాక అక్కడికి వెళ్ళాలి. యేసు ప్రభు వారు కూడా తిరిగి లేచాడో లెగవలేదో మనకు తెలియాలంటే ఆయన పాదాల దగ్గర కూర్చుంటే తెలియదు. మనం ఎక్కడికి వెళ్ళాలి? సమాధి దగ్గరికి వెళ్ళాలి. సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ఆయన తిరిగి లేచాడో లేదో మన కళ్ళారా ఏం చేయాలి చెప్పండి? చూచి ఆయన లెగిస్తే లేచాడని సాక్ష్యం ఇవ్వాలి. ఆయన లెగకపోతే లెగవలేదని ఏమివ్వాలి? సాక్ష్యం. సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడన్నచు సాక్ష్యం ఇచ్చేదా. సాక్ష్యమనగ కనిన వినిన సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు వరకు నన్ను స్వామి చిందినందుకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడన్నచు సాక్ష్యమిచ్చేదా. అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెందాడని ఆనాడు స్త్రీలు పురుషులకి అపోస్తులకి ఏమిచ్చారంట? సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు స్త్రీలు సాక్ష్యం ఇచ్చినప్పుడు మరి పురుషులైన వాళ్ళు నమ్మాలా నమ్మకూడదా? చెప్పాలి. నమ్మాలా నమ్మకూడదా? కొంతమంది దైవజనుడు వాక్యం చెబితే నమ్ముతారు, కానీ ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ బోరుమని అని ఏడుస్తారు. దైవజనుడు ఎంతసేపు గుండెలు బాదుకుని వాక్యం చెప్పింది ఎందుకో? నువ్వు ఇంటికి లేడమ్మనే చెప్పాలి. దైవజనుడు ఎంతసేపు గుండె బాదుకుని వాక్యం చెప్పింది ఎందుకో? దేవుని మాటల చేత నువ్వు ఆదరించబడాలని. ఆమేన్. దేవుని మాటల చేత నువ్వు ధైర్యాన్ని పొందుకోవాలని, దేవుని మాటల చేత నువ్వు భరోసాని అందుకోవాలని. అంతే తప్ప వాక్యం విన్నంతసేపు చర్చిలో బాగా నవ్వుతా ఉండి ముందుకి వెనక్కి ముందుకు పడి పక్కవాళ్ళ మీద పడి ఎదుటోళ్ళ మీద పడి అటుబడి అటుబడి మొత్తం మీద ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఏడతామంటే మళ్ళీ పాస్టర్ గారు వెళ్ళాలి ఇంటికి. ఎందుకు ఏడుతున్నాము? మా అబ్బాయి గుర్తొచ్చింది. ఎందుకు ఏడతాము? మా అమ్మాయి గుర్తొచ్చింది. ఇటు వీళ్ళ పరిస్థితి ఎలాగుందంటే ఆనాడు శిష్యులు ఏ రీతిగా స్త్రీలు వెళ్ళి సాక్ష్యం చెప్తే నమ్మలేదు, ఈ రోజు దైవజనుడు దేవుని వాక్యం చెబుతుంటే, ఆయన పునరుత్థానాన్ని గురించి చెబుతుంటే, ఆయన తిరిగి లేచాడని చెబుతుంటే, ఆయన చెప్పిన మాటని ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తూ ఉంటే నమ్మట్లా. ఏం చేద్దాం? ఎందుకు నమ్మలేదో మీకు అది కూడా చెప్పాలిగా. మరి పురుషులైన వాళ్ళు ఎందుకు నమ్మలేదో ఒక మాట అది కూడా మీకు గుర్తు చేస్తారండి. మార్కు సువార్త. మరి పురుషులైన వాళ్ళు ఎందుకు నమ్మలేదో మీకు అది కూడా గుర్తు చేస్తా. 16వ అధ్యాయము 10-11 కలిసే ఉంటాం. చదువమ్మా. 10-11. ఆయనతో ఉండిన వారు దొక్కపడి ఏడుచుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసాను, కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడదనియు వారు వినటానికైతే విన్నారు గాని. ఎవరాళ్ళు? పురుషులు. ఈ స్త్రీ వెళ్ళి వాళ్ళకి ఏం చెబుతుంది తెలుసా? ఆ 12 మంది శిష్యులు మిగిలిన శిష్యులు అందరూ ఏడుస్తా ఉన్నారు. ఇప్పుడు దాకా రొట్టెలు పెట్టాడు యేసయ్యా, ఇక రొట్టెలు లేవు. ఇప్పటిదాకా దాహం ఇచ్చాడు యేసయ్యా, ఇకేమి లేదు, దాహం లేదు. ఇప్పటిదాకా నా వ్యక్తిగత అవసరాలు, నా కుటుంబ అవసరాలను ఏం చేస్తా వచ్చాడు? తీరుస్తా వచ్చాడు. మరి ఉన్నపాటున ఆయన ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఇంటిలో ఒక పెద్ద దిక్కు చచ్చిపోతే, జీతం తెచ్చేవాడు చచ్చిపోతే, లేకపోతే ఇంటిలో ఆ జీతం కష్టపడి పనిచేసేవాడు చచ్చిపోతే ఆ మిగిలిన కుటుంబ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో నేను ఎరుగుదును పిల్లారా. నేను గుంటూరులో పనిచేస్తున్నప్పుడు ఒక కుటుంబం ఉంది. ఆయన పేరు కనకరాజు, ఆయన భార్య పేరు మల్లేశ్వరి. అసలు వాళ్ళు ఎంత ఆత్మీయులు అంటే చాలా మంచి ఆత్మీయులు, మంచి విశ్వాసం కలిగిన వాళ్ళు. క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ వస్తుందంటే బాధ్యత అంతా వాళ్ళు నెత్తి మీద వేసుకుంటారు, భుజాల మీద వేసుకుంటారు. దైవ సేవకుడికి ఏం కావాలో, చర్చికి ఏం కావాలో, వస్త్రాలు ఏం తేవాలో, పలహారాలు ఏం తేవాలో, భోజనాలు ఏం పెట్టాలో, వాళ్ళు ఎంత డబ్బు అయినా పర్వాలా, పండగలు మాత్రం ఘనంగా జరగాలన్నదే వాళ్ళ గోల్.
అనుకోని విధంగా ఏమైందంటే నేను ఆ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయి బయటకు వచ్చేసా, వేరే ఊరు తెనాలి సైడ్. మరి ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఒకరోజు పాస్టమ్ గారికి ఆ సహోదరి ఫోన్ చేసి అమ్మ మీరు ఎక్కడ ఉన్నారంటే పలానా చోట ఉన్నాం, మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం అమ్మా అని అంటే, అమ్మగారు అంది పలానోళ్ళు వస్తానంటున్నారండి అయ్యా, మరి సరే రమ్మనమ్మానండి. వాళ్ళు ఇంటికి వచ్చారు, చేతులు కడుక్కున్నారు. ఏదైనా విషయాలు ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ముందర భోజనం చేయండి అని చెప్పి పాస్టమ్ గారు ఏం చేసిందంటే, కొంచెం చికెన్ కర్రీ ఉంది, వాళ్ళు వస్తున్నారని చెప్పి ఆ చికెన్ కర్రీతో పాటు కోడిగుడ్లు కూర వండింది. వాళ్ళిద్దరి భార్యాభర్తలకి ఆ అన్నము ఆ కూర వేసి పెడితే ఎలా తింటున్నారో తెలుసా? ఒక 10 రోజులు, ఒక వారం రోజులు అన్నం తిన్నోళ్ళు ఉంటారే, ఆవురు మంట తింటున్నారు. మొత్తం మీద అయిపోయింది. మేము ఇక అర్థం చేసుకున్నాం, అడగాలనుకున్నాం, అడిగాం. ఏం కలిగింది, ఏమైంది, ఏంది ఇంత బాధలో ఉన్నారు ఏంటంటే, మాకు రావాల్సిన బిల్లులన్నీ, రావాల్సిన మనీ అంతా రాలేదయ్యా, మేము అప్పులు పాలయ్యాం, ఈ పూట పిల్లలు తినటానికి కూడా ఏమలేదు, దైవ సేవకుడు కాబట్టి నువ్వేమన్నా ఇస్తావేమోనని నీ సహాయం అర్జించి మీ ఇంటికి వచ్చామయ్యా అన్నారు. పుట్టాడు దుఃఖంలో ఉన్నాం. నేను పాస్టమ్ గారు వాళ్ళు చెప్పిన మాటకి వెంటనే ఓ 10 కేజీలు బియ్యం కట్టుకొని వాళ్ళ చేతిలో పెట్టాం, కొన్ని సరుకులు కొని వాళ్ళ చేతిలో పెట్టాం, కొంత అమౌంట్ తీసి వాళ్ళ చేతిలో పెట్టాం. ఇవి చాలదేమో అన్నట్లుగా అమ్మగారు పర్సనల్గా అమౌంట్ ఏదో ఉన్నట్టుంది, ఆమె కూడా ఆ పర్సనల్ అమౌంట్ తీసి మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టింది. జరిగిన దురదృష్టం అనుకోవాలి, అదృష్టం అనుకోవాలి తెలియదు. వెళ్ళారు, అవి తిన్నారు, అనుభవించారు, అయిపోయింది. జరిగిన నష్టం ఏంటంటే కొంతకాలానికి కరోనా బయటపడింది. ఆ కరోనాలో ఆ స్త్రీకి ఆ భర్త ఆధారం, ఆయన కరోనాలో చచ్చిపోయాడు. ఇక ఆ భార్య ఉందే, ఇక దిక్కు మొక్కు లేనిది అయిపోయింది. ఆమె భర్త చనిపోయిన తర్వాత మాకు ఫోన్ చేసింది, ఏడుస్తూ ఉంది, ఏం చేయాలి తెలియక. పిల్లలు ఎందుకు నేను ఈ సాక్ష్యం చెబుతున్నాను తెలుసా? కుటుంబంలో ఒక మనిషి సంపాదించేవాడు చచ్చిపోతే, కుటుంబంలో భర్త అనేవాడు సంపాదించేవాడు జీతం తెచ్చేవాడు మరణిస్తే ఆ కుటుంబానికి ఎంత లోటు అది అనుభవించే వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు. చూడండి, ఇక్కడ స్త్రీలు ఏం చేశారంటే 10వ వచనం చూడనా, ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏం చేస్తున్నారు? ఆయన చెప్పిన వాక్యం మర్చిపోయారు వాళ్ళు. అందుకని ఆయన చనిపోయాడనే భ్రమలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు? దుఃఖముతో ఉంటూ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. చాలా మంది పురుషులు, స్త్రీలు కూడా కుటుంబాలు ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు, కుటుంబంలో ఏదైనా కష్టం కలిగినప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే ఇంటికాడ కూర్చొని ఏడవటమే. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? అమ్మ మీ నిమిత్తం ఏడవద్దు, నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏం చేయమన్నారు చెప్పండి? ఏడమన్నాడు. నిజంగా దేవుని సన్నిధిలో పడి ఏడవండి, దేవుని సన్నిధిలో పడి కన్నీరు కార్చండి. మీ సమస్య ఏదో, మీ కష్టం ఏదో, మీ ఇరికేదో, మీ ఇబ్బంది ఏదో యేసయ్యకి చెప్పండి. పురుషులు ఏడుస్తున్నట్లుగా, ఆయన చనిపోయిననే బాధలో వాళ్ళు కృంగిపోయినట్లుగా మీరు ఏడవద్దు, కృంగిపోవద్దు. దేవుని వాక్యంలో ఏదైతే ఉందో, యేసు ప్రభువు బ్రతికున్నప్పుడు ఏదైతే చెప్పాడో అది అక్షరాలు ఆయన ఏం చేశాడు చెప్పండి? నెరవేర్చాడు. కానీ శిష్యులు ఆ విషయం మర్చిపోయారు. దేవుని బిడ్డారా, దేవుని వాక్యాన్ని మర్చిపోవద్దు ఎవరు కూడా. శిష్యులు మర్చిపోయారు. అందుకని ఏం జరిగింది చూడైనా, ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను, గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారి విని అబ్బే మేము నమ్మమంటే ఆ స్త్రీలు చెబుతుంది, ఆ స్త్రీలు చెబుతున్నారు, ఒరే నాయనా మేము పెద్దన్నే లేచి ఇంకా చీకటి ఉండగానే ఏం తీసుకుని వెళ్ళాము? చూడండి 2వ వచనంలో ఏమో చూడనా, సుగంధ ద్రవ్యాలు కొని వారు ఆదివారం బెందరకడ బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు ఎక్కడికి వెళ్ళారంట? వాళ్ళు సమాధి ఎద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఒక రాయి ఎవడో పొర్లించునని మాట్లాడుకుంటా వెళ్ళారు. వాళ్ళు యేసు ప్రభు దేహాన్ని చూడాలని వెళ్ళారు. 2 వాళ్ళు ఏం తీసుకుని వెళ్ళారు? సుగంధ ద్రవ్యాలు. ఆ సుగంధ ద్రవ్యాలు ఎందుకు తీసుకెళ్లారు? యేసు దేహం, చనిపోయిన దేహం కుళ్ళుబడింది, వాసన వచ్చింది కనుక ఆ స్మెల్ అనేటువంటిది ఆ బాడీకి రాకూడదని వాళ్ళు ఏం తీసుకెళ్ళారు చెప్పండి? సుగంధ ద్రవ్యాలు. మీకు గుర్తుందో లేదో, పాత రోజుల్లో ఒక 20 ఏళ్ల క్రితం
మనలో ఎవరైనా చచ్చిపోతే ఐసీలో పెట్టేవాళ్ళు తెలుసా ఎవరికన్నా గుర్తుందా? కొట్టేసి ఎక్కడ పెట్టేవాళ్ళు? ఐసీలో పెట్టేవాళ్ళు. చచ్చిపోగానే ఒక గోతం తీసుకుని 2 గోతాలు తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఒకళ్ళ మిల్లి కాడికి వెళ్ళేవాళ్ళు, ఒకళ్ళు ఏమన్నా ఐస్ కాడికి వెళ్ళి ఏం తీసుకొచ్చేవాళ్ళు? ఐసు ఇంకా పొట్టు తీసుకొచ్చి ఆ ఐసు గడ్డ పగలగొట్టి ఆ పొట్టులో పోసి ఏం చేసేవాళ్ళు? బాడీని పెట్టేవాళ్ళు. ఎందుకు? బాడీ ఏం కాకూడదని, స్మెల్ చెడిపోకూడదని. ఇప్పుడు రాను ఏం జరిగింది చెప్పండి? పొట్టుతో పనిలే, ఐసుతో పనిలే. ఇప్పుడు ఏమొచ్చేసింది చెప్పండి? ఏసీ బాక్స్. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయిన మరుక్షణమే ఏసీ బాక్స్ ఫోన్ చేయి. పాస్టర్ గారికి చెప్పరు, ఎవరికి చెప్పరు? పాస్టర్ గారికి చెప్పరు. పాస్టర్ గారికి ఎప్పుడు చెప్పేది? అంత అయిపోయినా చేతి ఇంకా పర్వాలా. తీసుకెళ్లేటప్పుడు అయ్యగారు రా, ఎప్పుడు బాడీని తీసుకెళ్లేటప్పుడు ఏమంటారు? అయ్యగారు రా. ఎంత జరుగుతుంటే ఎంత అవుతావంటే అయ్యగారు ఇంకెందుకో చెప్పండి, ఎవరు రారు. చెప్పండి, ఎవరు అక్కడ ఉండరు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది మీరు బాగా గమనించాలి. ఏసీ బాక్స్ కు ఫోన్ చేశారు, చుట్టాలకు ఫోన్ చేశారు, ఆల్రెడీ కప్పులు పెట్టారు, ఫ్రెండ్స్ కు ఫోన్లు చేశారు, ఇరుగు పొరుగు వాళ్ళు పిలిచారు, అన్నాల కోళ్ళు ఉండమన్నారు, దానికి దీనికి కప్పులు పెట్టారు, పూలు సెంటు మొత్తం తెచ్చారు. కానీ దైవజనుడికి చెప్పడానికి మాత్రం ఏం కాలేదో సిగ్గు లేదు ఆ మాట చెప్పుకోవడానికి. ఆ వయసు వేలిస్తే అది తెలుసుకుని రావాలి. అయ్యగారు చక్కటక్క ఏం వేసుకుని? అంగీ వేసుకుని. ఎంత ఘోరం అండి ఇది, ఎంత ఘోరం అండి, ఎంత బాధ అండి, ఎంత విచారం అండి. ఇక్కడ ఉండండి, మార్చి 11 వచనంలో ఏముంది? ఆమెకు కనబడిననియో వారు విని, ఆమె చెబుతుంటే విన్నారు, వినటానికైతే విన్నారు కానీ ఏం చేయలేకపోయారు? నమ్మలేకపోయారు. ఇంకొక మాట పురుషులు చేసిన 2వ విధేయత గుర్తు చేస్తారండి. 13వ వచనం వారు వెళ్ళి తక్కిన వారికి ఈ సంగతి. ఏ తక్కిన వాళ్ళకి? 500 మంది ఉన్నారే, ఇంకా పురుషులు 500 మంది ఉన్నారే. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3 నుండి చూస్తే ఆయన శిష్యులు కనపడ్డాడు, మిగిలిన 500 మంది కనపడ్డాడు అన్నాడు కదా. 500 మందికి ఈ విషయం చూద్దాం చూడరా. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరు కానీ వీరి మాటనైనను, ఎవరి మాట? స్త్రీల మాట. భార్య ఒక మాట చెప్పగలే, భర్త చేసే పస్తేంది? ఇదేం తెలుసా పిల్లరా? స్త్రీలను తక్కువ మంచిది నాకంటే వెయ్యొద్దు, తక్కువ మంచిది నాకండి. స్త్రీలు చీకటి ఉండగా ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? సమాధికి. ఎప్పుడో ఇంకా ఏముంది? చీకటి. మనం మాత్రం 12 దాకా కూర్చుంటాం మధ్యరాత్రులు. చీకటితో మాత్రం ఎక్కడికి వెళ్ళలేము? సమాధికి. వాళ్ళకి ఎంత ధైర్యం ఉందో చూడండి. ఎక్కడికి వెళ్తానికి? సమాధి దగ్గరికి వెళ్తానికి ఎంత ధైర్యం ఉందో చూడండి. చంద్రమండలం కూడా పోయొచ్చారు, చూసారా? హల్లెలూయా. ఎక్కడికి పోయొచ్చారు వాళ్ళు? చంద్ర మండలంలో కూడా పోయొచ్చారు. ఇక బాగుంది ఎక్కడికి? సూర్యుడి దగ్గరికా? పరలోక. అమ్మో, చాలా మంది వెళ్ళారు తల్లి ఆ మాట అనగా. పరలోక చాలా మంది విశ్వాసులు వెళ్ళిపోయారు. తల్లి మరీ వెళ్ళిపోలేదా? అబ్రహాం భార్య శారం వెళ్ళలేదా? ఇసాకు భార్య రెబెకా వెళ్ళలేదా? యాకోబు భార్య ఎవరో? యాకోబు భార్య ఎవరమ్మా? లేయా, రాహేలు. వీళ్ళు వెళ్ళలేదా? వెళ్ళారు. వాళ్ళే మనకి ఎవరో పునాదులు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పరలోకంలో ఉన్నారు. కాబట్టి మన నిరీక్షణ, మన విశ్వాసం ఏంటి? మన అమ్మోళ్ళు అక్కడికి వెళ్ళారు కాబట్టి. ఏ అమ్మోళ్ళు? శారమ్మమ్మ, ఇంకా రెబెకమ్మ, ఇంకా అబ్రహాము, ఇంకా రాహేలు, మరియమ్మమ్మ, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళారు. వాళ్ళే మనకు మాదిరి, సాక్ష్యం వాళ్ళే మనకి. ఇక్కడ 13వ వచనంలో ఏం చూస్తున్నాం? వారి మాటనైనను ఏం చేయలేకపోయారంట? నమ్మలేకపోయారు. ఎంత దౌర్భాగ్యం. శిష్యులు స్త్రీలు చెప్పిన మాట ఏం చేయలేకపోయారు చెప్పండి? నమ్మలేకపోయారు. ఇంకా స్త్రీలు వెళ్ళి యేసు ప్రభు లేచాడని చెబితే వాళ్ళు ఏం చేయలేకపోయారు? అంగీకరించలేకపోయారు. ఇక రెండవది, ఆయన పునరుద్ధానాన్ని గురించి చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యత ఉంది. ఆయన పునరుద్ధానాన్ని గురించి ఏం పునరుద్ధానం అంటే 5వ వచనం చూస్తారా? 16వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు
16:5. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి ఎవరు మనం మట్టి కార్యక్రమానికి అప్పుడప్పుడు నేను వెళ్తా ఉంటా కదా, ఎవరు చచ్చిపోతే సమాధిలో దిగాలంటే బలముడు దిగంటారు అనుకుంటా ఉంటారు. కొంతమంది బలం లేని వాళ్ళు కూడా దిగుతారు అనుకోండి, వాళ్ళు పెట్టి అంటే పడేస్తారు అనుకోండి, అది వేరే విషయం. ఎక్కడ? గుంటలో. అందుకే నేను ఎప్పుడు కూడా ఏమంటానంటే బలం ఉండడం వల్ల దిగండి అంట. ఎక్కడ? సమాధిలో. కానీ బలవంతులు దిగకుండా ఎవరు దిగుతారు? బలహీనలు దిగి ఆ సమాధి పెట్టిని ఆ బాక్స్ని ఏం చేస్తారో ఆగమాగం చేసి అప్పుడు పైకి వచ్చి ఇంకొకటి దిగి దాన్ని ఏం చేయాలి? సరి చేయాలి. చదువునాను మళ్ళీ 5వ వచనం. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుని ఉండుట చూచి మిగుల ఏమయ్యారు? వీలు కాబట్టి కొంచెం భయం ఉంటుంది. మరి పురుషుడికి భయం ఉండదా? చెప్పాలి తొందరగా. మామూలు భయం కాదు ఎడకే. అప్పుడప్పుడు అంటారు నువ్వు ముందు పద, ఏమంటారు? అప్పుడప్పుడు నువ్వు ముందు పద అంటారు. అందుకే ఈ స్త్రీలకి సమాధిలోకి వెళ్తానికి వెళ్ళారు, తొంగి చూడటానికైతే తొంగి చూశారు. కానీ లోపల మాత్రం ఉండే కలవరం, ఆ భయం మాత్రం ఉంది. పురుషులకు కూడా ఉంది ఆ భయం, పురుషులకు కూడా ఉంది ఆ కలవరం. ఒక మాట చదువుతారా? మాట మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చదువుతారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం. రాజైన హేరోదు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో జ్ఞానులు వచ్చి వచ్చింది మనది. ఆ మాట విన్న హేరోదు రాజు యెరూషలేము నివాసులు అందరూ ఏమైపోయారంట? కలవరపడి. ఇక్కడ గమనించండి, నాలాంటి కలవరపడ్డాడంటే ఇబ్బంది లేదు. రాజుగారికి భయం ఏందమ్మా? పోలీసులు ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, గన్నలు ఉంటాయి, ఎస్కాట్ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలంటే మనం డైరెక్ట్గా వెళ్ళగలమా? సెక్యూరిటీ, తాళ్ళు, గన్నలో. మనం ఏమైనా ఎగస్ట్రా చేస్తే ముందు మనల్ని ఏం చేస్తారో? ఏనమ్మా నా ఇంకా చూడట్లేదు, ఆకలి అవుతున్నట్టుంది కదా మీకు ఇంత. ఏం చేస్తారు చెప్పండి? మమ్మల్ని కొట్టి మాట్లాడతారు. ఎవరో? పోలీసులు. ఆ రోజు మనం వెళ్ళి ఎవరి మీద కేసు పెట్టినా నో కేస్. నన్ను కొట్టారయ్యా, నన్ను తిట్టారయ్యా అంటే ఏమంటారు వాళ్ళు? నువ్వు ముఖ్యమంత్రి గారి యొక్క ఏంటి కార్యక్రమానికి అడ్డుగా వచ్చావు కాబట్టి, అభ్యంతరం కలిగించావు కాబట్టి పోలీసులు నిన్ను ఏం చేశారు? కొట్టారు కాబట్టి నీ మీద ఏముండదు. ఇక నీ వెళ్ళి ఎవరి మీద కేసు పెట్టినా నో అంటే గమనించాలి. ఇక్కడ స్త్రీలు కలవరపడినట్లుగా, భయపడినట్లుగా, ఆందోళన చెందినట్లుగా పురుషులైన వారు కూడా చెప్పాలి. రాజు సైతం కూడా ఏమవుతున్నారు చెప్పండి? కలవర పడుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఎందుకు వాళ్ళు కలవరపడ్డారు, ఎందుకు వాళ్ళు ఆందోళన చెందారంటే యేసు దేహం సమాధిలో లేనంత కాదమ్మా. జాగ్రత్తగానండి, ఇక్కడ మీకు అర్థమైంది, లేకపోతే మీరు వెనకపోతే అర్థం కాదు. యేసు దేహం సమాధిలో లేనంత కాదు, ఎవరో తెల్లని చదువు 5వ వచనం. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుని ఉండుట. అంటే వాళ్ళు యేసును చూసి కాదు భయపడింది, దేవదూతను చూసి ఏమయ్యారు? భయపడుతున్నారు. ఇంతవరకు దోమలకు భయపడేవాళ్ళం. అందుకే మన ముఖ్యమంత్రి గారు దోమల మీద ఏం చేసాడు తెలుసా? దండయాత్ర. ఇది వారికి కుక్కలకు మనం భయపడేవాళ్ళం, కుక్కల మీద కూడా ఏం జరిగింది తెలుసా? దండయాత్ర. ఆ తర్వాత అడవిలో నివసించే పులులు, సింహాల మీద కూడా మనం భయపడేవాళ్ళం, వాటి మీద కూడా ఏం జరిగింది? దండయాత్ర. మీకు తెలుసా లేదో, మన విజయవాడలో కురిసిన అకాల వర్షాలకి పాములు, తేళ్లు అన్ని బయటపడేసరికి దానికి కూడా వాళ్ళు ఏమయ్యారు చెప్పండి? భయపడ్డారు. అంటే మనిషి అనేవాడు తాను పుట్టిన దగ్గర నుండి తాను మరణించేదాకా రోజుకి ఎన్నిసార్లు భయపడుతున్నాడు? 365 సార్లు అంట. ఎన్నిసార్లు? 365 సార్లు భయపడుతున్నాడు. ఈ స్త్రీలు కూడా తెల్లని వస్త్రాలు చూసి, వీళ్ళను చూసి భయపడినట్లుగా, దేవదూతం చూసి భయపడినట్లుగా ఏమవుతున్నారు? మనం కూడా విష జంతువులకి ఏమవుతున్నాం చెప్పండి? భయపడుతున్నాం.
ఇప్పుడు దేవదూతను చూసినప్పుడు మనకి భయం ఉండటం అనేటువంటిది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళకి తెలియక దేవదూతను చూసి భయపడ్డారు కానీ దేవదూతను చూసినప్పుడు మనం భయపడాల్సిన పనిలే. మనందరికీ గత క్రిస్మస్ పండుగ రోజు కూడా గుర్తు చేశా, దేవుడు నీ కొరకు నా కొరకు ఒక దూతను ఏం చేశాడు చెప్పండి, ఏర్పాటు చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు వెళతావంటే నీ వెనకాల ఏమొచ్చింది, నీ నీడ వచ్చినట్లుగానే దేవుని దూత కూడా నీ వెనకాలే వచ్చింది. నువ్వు ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగానికి వచ్చింది, వ్యాపారానికి వెళ్తే వ్యాపారానికి వచ్చింది, పనికి వెళ్తే పనికి వచ్చింది, నువ్వు చెట్టు కిందకి వెళ్ళినా వచ్చింది, చెట్టు పైకి వెళ్ళినా వచ్చింది, నువ్వు ఎడారిలోకి వెళ్ళినా వచ్చింది, నువ్వు ఒంటరిగా ఉన్నా వచ్చింది, జంటగా ఉన్నా వచ్చింది. ఎవరో దేవుడు. ఎందుకు దేవదూత వచ్చిందో తెలుసా? నీ గురించి దేవునికి ఏం చెప్పాలి చెప్పండి, జవాబు చెప్పాలి. ఎందుకో మనం దేవుని బిడ్డలని ఎలా జీవిస్తున్నాం, మనం దేవుని బిడ్డలని ఎలా బ్రతుకుతున్నాం, దేవుని బిడ్డలని ఆయన పునరుద్ధానాన్ని నమ్ముతున్నామా లేదా, దేవుని బిడ్డలైనటువంటి మనం ఆయన పునరుద్ధానాన్ని విశ్వసిస్తున్నామా లేదా, దేవుని బిడ్డలైనటువంటి మనము ఆయన పునరుద్ధానాన్ని అంగీకరిస్తున్నామా లేదా అని దేవుని దూత వెళ్ళి మన గురించి యేసు ప్రభువుకి తండ్రి దేవునికి ఏం చెప్పాలి, లెక్క చెప్పాలి. ఒక రోజు నువ్వు ప్రార్థన చేసావో లేదో కూడా దేవునికి ఏం చెప్పాలి, దూత లెక్క చెప్పాలి. ఒకరోజు బైబిల్ చదివో లేదో కూడా దేవుని దూతలు ఏం చెప్పాలి, లెక్క చెప్పాలి. ఒకరోజు దేవుని సన్నిధికి వచ్చేవో రాలేదో దాని గురించి కూడా దేవుని దూతలు నీ గురించి ఏం చెప్పాలి, లెక్క. కాబట్టి దేవుని దూత మాత్రం నీవు ఈ లోకయాత్రను ముగించుకునే దాకా నువ్వు మంచిదానమైనా చెడ్డదానమైనా సరే దేవుని దూత మాత్రం నేనేం చేయదో వదిలిపెట్టదు. దేవదూత ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నీ నా పాపాలని నీ నా తప్పిదాలని ఏమి రాస్తున్నాడు, లెక్క రాస్తున్నాడు. దానియేలు గ్రంథంలో చూస్తాం కదా, మేనే టేకెల్ ఓ పార్సిల్ ఏమన్నాడు, దాని అర్థం ఏంటి? దేవుడు ప్రతి మానవుని యొక్క లెక్క చూడబోతూ ఉన్నాడు. ఎలా చూడబోతున్నాడు? దేవదూత ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుడు చూసిన సాక్ష్యాన్ని బట్టి నీ నా ప్రతి పాపానికి దేవుడు లెక్క ఏం చేయబోతున్నాడు చెప్పండి, రాయిపోతున్నాడు. చేసిన ప్రతి దానికి లెక్క రాసి రేపు చనిపోయిన తర్వాత తీర్పు చేసి నీ లెక్క ఏదైతే ఉందో దాన్ని ఏం చేయబోతున్నాడు చెప్పండి, క్లోజ్. ఈ పునరుద్ధాన దినమనైనా సరే దేవుని నమ్మండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు నీ కోసమే లేచాడు, యేసు ప్రభువు నా కోసమే లేచాడు, యేసు ప్రభువు మన కోసమే లేచాడు, యేసు ప్రభువు ప్రతి ఒక్కొక్కరి కొరకు లేచాడు. నమ్మండి. మరి ఎలా నమ్మాలి? యేసు ప్రభువు లేచాడు అంటే సరిపోతే చాలదు, నువ్వేం చేయాలి? కొత్తగా జన్మించాలి. ఆమేన్. యేసు నందు ఏముంచాలి? నువ్వు విశ్వాసం ఉంచాలి. నువ్వు ఖచ్చితంగా నీ పాపాలు ఏం చేయబడాలి? కడుక్కోవాలి. ఖచ్చితంగా బాప్తిస్మాన్ని నువ్వేం చేయాలి? తీసుకోవాలి. ఖచ్చితంగా ఆయన శరీరాన్ని రక్తాన్ని ఏం చేయాలి? తినాలి, త్రాగాలి. అప్పుడే నువ్వు ఆయన పునరుద్ధానాన్ని ఏం చేస్తున్నట్టు చెప్పండి, నమ్మినట్టు. నువ్వు ఇవేమి చేయకుండా దేవుని వాక్యం మాత్రమే చదివి నాకు పునరుద్ధానం ఉంది, యేసు ప్రభు పునరుద్ధానం చెందాడు కాబట్టి మాకు పునరుద్ధానం ఉంది అనుకుంటే కుదరదు. ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ నువ్వు చేస్తేనే యేసు ప్రభు వారు ఏ రీతికైతే తిరిగి లేచాడో రేపు నీవు నేను మనమందరం కూడా ఆ రీతికి ఏం కాబోతామని చెప్పండి, తిరిగి. మరి దేవుడు మనల్ని తిరిగి లేపాలంటే మరి మనం ఏం చేయాలి చూద్దాం. తెస్సలోనికి రాసిన పత్రిక ఈ ఒక్క మాట చదివి ఇక నేను ముగిస్తాను రండి. తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము చదవము ఒకసారి ఆ మాట. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము చదవమా. 12వ వచనం కదా, 13 తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఎత్తుల వలె ఎప్పుడో ఈస్టర్ పండగ నాడు మీకు దుఃఖం వద్దని దేవుడు భరోసా ఇస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు. చనిపోయిన వాళ్ళ గురించి అయినా, రేపో మాపు చచ్చిపోయే వాళ్ళ గురించి అయినా, రేపు నీ నా మరణం గురించి అయినా పౌలు గారి ద్వారా దేవుడు ఒక భరోసాని ఇస్తున్నాడు. ఏమని? సహోదరులారా, నిరీక్షణ లేని ఎత్తుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకేమీ లేదు. మీరు తెలుసుకోవాలి. ఎవరి గురించి? చనిపోయిన వాళ్ళ గురించి. ఇప్పుడు దాకా యేసు ప్రభు గురించి నువ్వు తెలుసుకున్నావు,
యేసు ప్రభు గురించి తెలుసుకుని ఆయన తిరిగి లేచాడని స్త్రీలు సాక్ష్యం ఇచ్చారు. ఆయన తిరిగి లేచాడని కొంతమంది నమ్మలేకపోయారు, కొంతమంది విశ్వసించలేకపోయారు. ఆయన తిరిగి లేచాడని ఆ సందర్భంలో కలవరాలు, విచారాలు కలిగినాయి. ఆయన తిరిగి లేచాడని ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అభ్యంతరాలు వచ్చినాయి. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామనంటే, యేసు ప్రభు తిరిగి లేచి మనం నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము ఏం చేయాలంట? అది అప్పుడే ఈస్టర్ పండగ. ఎప్పుడు ఈస్టర్ పండగ చెప్పండి? ఎప్పుడు? యేసు ప్రభు వారు తిరిగి లేచాడని మనం ఏం చేయాలి చెప్పండి? నమ్మాలి. మార్తమ్మ మరియమ్మ నమ్మారమ్మ. యోహాను సువార్త మీరు చూస్తే యేసు ప్రభు వారు మార్తమ్మ మరిగితే చెబుతారు కదా, అందుకు యేసు పునరుద్ధానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా మరలా ఏమవుతాడు చెప్పండి? అంటే మీ తమ్ముడు ఏమైనట్టు? లేచినట్టు మీరు కూడా ఏం కాబోతున్నారు? లేబో. ఇక్కడ ఏముంది? 14 వచనంలో యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం ఏం చేయాలి? నమ్మితేనే ఈ ఈస్టర్ పండగ. నమ్మకపోతే ఈస్టర్ పండగ లేదు. నమ్మితేనే మనకేముంది చెప్పండి? ఈస్టర్ పండగ. ఎలా నమ్మాలి? మార్కు సువార్తలోకి వెళ్ళి ఇక ముగింపు చేస్తారండి. ఎలా నమ్మాలి? మార్కు సువార్తలు ఏమన్నారంటే, మనం ఎలా నమ్మాలంటే మార్కు సువార్తలో చూడండి ఒకసారి 6వ వచనం. ఎలా నమ్మాలంటే 6వ వచనం, అందుకు అతడు కలవరపడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసుని మీరు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ ఆయన లేడు, వారు ఆయన ఉంచిన స్థలము చూడుడి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? గలిలయలోకి వెళ్ళుచున్నాడనియో, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియో ఆయన శిష్యులతోనూ, ప్రాముఖ్యంగా ఎవరైనా పేతురుతో ఈ మాట మీరు చెప్పాలి. ఎందుకంటే అసలు ముందుండాల్సిన పేతురు వెనక్కి వెళ్ళిపోయాడుగా, ముందుండి నడిపించాల్సిన పేతురు అబద్ధం ఆడాడుగా, ముందుండి రథసారిదిగా ధైర్యాన్ని నింపాల్సిన పేతురు ఏమైపోయాడు? ఆ యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడుగా. అందుకే దేవదూత చెబుతుంది, మీరు ముందెళ్ళి శిష్యులకు చెప్పండి. ప్రాముఖ్యంగా ఆ శిష్యుల్లో ఒకడు ఉంటాడు పేతురు, ఆయన గుర్తుపెట్టుకోండి. ఆయన ఎత్తుగా కొంచెం జాగురుగా కొంచెం ఇదిగా అదిగా ఉంటాడు అని దూత ఏమిస్తుంది వాళ్ళకి? సాక్ష్యం. 6వ వచనంలో ఏముందంటే, అందుకు అతడు కలవరపడి సిలువేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు? యేసయ్య లేచాడు. ఈ ఈస్టర్ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు లేచాడు. యేసు ప్రభు లేచాడు అనటానికి ఒక కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు యెరూషలేములో ఆయన సమాధి కార్యక్రమం జరిగింది కదా, ఆ రోజు అరిమతి యేసు చేశాడు కదా. ఇప్పటికి యేసు సమాధి ఏమయ్యి ఉంది చెప్పండి? ఖాళీ, తెరవబడి ఉంది. తెరవబడి. ఒకవేళ నేను యెరూషలేము వెళ్ళాలా, ఒకవేళ మీరు యెరూషలేము వెళ్ళాలా, ఒకవేళ ఎవరైనా మీ బంధువుల్లో మీ ప్రియుల్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. ఎందుకయ్యా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెబుతారనే అనుమానం మీకుంటే మీ దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని ఏం చేయండి? యెరూషలేము గురించి ఒకసారి అది కొట్టండి, గూగుల్లో కొడితే ఆ చరిత్ర మొత్తం ఏమొచ్చేసి చెప్పండి బయటకు వచ్చేసింది. ఆ చరిత్రలో ఒక చరిత్ర ఏంటంటే, యేసు ప్రభు వారికి సమాధి ఏమైపోయింది చెప్పండి? తెరవబడింది. ఖాళీ ఖాళీ సమాధి. పిల్లరా, ఇప్పుడు దాకా ఆదాము దగ్గర నుండి నేటి వారికి ఎందరో చచ్చిపోయారు, ఆదాము దగ్గర నుండి నేటి వారికి ఎందరో మరణించారు, కానీ ఎవరి సమాధి కూడా ఏం కాలేదు, ఇంకా తెరవబడ. ఆమె ఎవరి సమాధి కూడా ఇంకేం కాలేదు చెప్పండి? తెరబడ. ఆఖరికి లాజరు సమాధి కూడా ఇంకేం కాలేదు చెప్పండి? తెరబడ. ఆఖరికి మోషే గారి సమాధి కూడా ఏం కాలేదు చెప్పండి? తెరబడ. ఆఖరికి ఏలియా ఎలీషాల సమాధులు కూడా ఏం కాలేదు? ఏలియా ఎలీషాల సమాధులు కూడా ఏం కాలేదు చెప్పండి? తెరబడ. తెరబడ. కానీ ఎవరి సమాధి తెరవబడి చెప్పండి? యేసు ప్రభు వారి సమాధి. నా 2 చేతులు జోడించి ఈస్టర్ పండగ నాడు ఒక సేవకుడిగా మనవి చేసి చెబుతున్నాను, యేసు ప్రభు తిరిగి లేచాడు. యేసు ప్రభు వారు తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా? ఆయన సువార్తలో చెప్పాడు, బ్రతికి ఉన్నప్పుడు చెప్పాడు, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు చెప్పాడు, నేను తిరిగి లేస్తాను. మనకు సూచన కూడా చూపించాడు. చేప కడుపులో ఉన్న యోన 3వ రోజు ఎక్కడికి వచ్చాడు?
బయటకు వచ్చినట్లుగా యేసు ప్రభు వారి కూడా సమాధిలో నుండి 3వ రోజు ఎక్కడికి వచ్చాడు చెప్పండి? బయటకు వచ్చాడు. ఆయన తిరిగి లేచాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఎవరి కోసం? ప్రతి ఒక్కొక్కరి కోసం యేసు ప్రభు వారు ఏమైనా చెప్పండి? తిరిగి లేచాడు. మీరు గుండె మీద చేసుకుని ఇప్పుడు చెప్పాలి, యేసు ప్రభు వారు నా కొరకు ఏమయ్యాడు? తిరిగి లేచాడు. మరి యేసు ప్రభు తిరిగి లేచాడు, ఇంతవరకు బాగానే ఉంది. చాలా మంది కనపడ్డాడు, ఇంకా బాగానే ఉంది. మరి నీకు కనపడ్డా? ఆయన తిరిగి లేచినప్పుడు నీకు ఎప్పుడన్నా కనపడ్డా? చెప్పండి. యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు నీకు ఎప్పుడన్నా కనపడ్డా? చాలా మంది అంటారు, మా నాన్న కనపడ్డాడు అయ్యారు నాకు. ఎవరు కనపడ్డారంట? మా నాన్న కనపడ్డాడు. చాలా మంది అంటారు, మా అమ్మ కూడా కనపడింది అయ్యారు నాకు. లేదా మీ అమ్మ కనపడింది బాగానే ఉంది, మీ నాన్న కనపడింది బాగానే ఉంది. మరి యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయన కనపడలా? ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. తల్లి కంటే మన దేవుడు మనల్ని ఎంతో ఏం చేశాడు చెప్పండి? ప్రేమించాడు. మరి మీ నాన్న కనపడ్డాడు, మీ అమ్మ కనపడ్డాడు, మరి యేసయ్య నీకు ఎందుకు కనపడలా? మీ నాన్న మీ అమ్మ సమాధి ఇంకా తెరవబడలా, మీ బంధువుల మీ ప్రియుల సమాధులు ఇంకా తెరవబడలా. కానీ యేసు ప్రభు సమాధి ఏమైంది? తిరిగి యేసు ప్రభు వారు తిరిగి ఏమయ్యాడు? లేపబడ్డాడు. మరి లేపబడిన దేవుడు ఎందుకు నీకు కనపడలా? ఇందాక మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూసాం, ఆయన ఎవరెవరు కనపడ్డాడు? స్త్రీలకు కనపడ్డాడు, అపోస్తలులకు కనపడ్డాడు, ఇంకా 500 మందికి ఎక్కువ మంది కంటే ఎక్కువ ఉన్న శిష్యులు కనపడ్డాడు. ఆ కాలం ఉన్న పౌలు గారికి కూడా ఆయన ఏమయ్యాడు చెప్పండి? కనపడ్డాడు. మరి నీకు నాకు ఇంత కనపడలా? బాప్తిసం తీసుకున్నావు, మారు మనసు పొందావు, పాపాలు ఒప్పుకున్నావు, ఆయన శరీరం తింటున్నావు, ఆయన రక్తం త్రాగుతున్నావు. మరి ఎంతమందికి కనపడ్డ దేవుడు నీకు ఎంత కనపడలా? ఎందుకు కనపడలేదనంటే 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, మత్తయి సువార్త 5:8 ఉంటది, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. యేసు ప్రభు లేచాడని పండగ అయితే చేస్తున్నావు, కానీ నీ హృదయం మాత్రం ఏమి లేదు చెప్పాలి, ఏమి లేదు, శుద్ధి లేదు. అందుకే నువ్వు ఎంతవరకు ఎవరిని ఏం చేయలేకపోయావో చూడలేకపోయావు. రెండవది, యేసు ప్రభు నీకు ఎంత కనపడలేదనంటే, రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట గుర్తు చేస్తాడు. ఆ మాట చదువుదాం రండి. రోమీయులకు రాసిన పత్రికలో ఆయన మనకెందుకు ఇంతవరకు కనబడలేదు, ఏంది మన సమస్య, ఏంది మన లోపం, ఏంటి మన బలహీనత అని మనం ఆలోచన కానీ చేస్తే చూడండి ఒకసారి 14వ అధ్యాయం 7-8 వచనాలు. మనలో ఎవడు తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోయాడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ఎవరి వారిని? నిజంగా నువ్వు దేవుని వాడేనా?
ఈ వాక్యం ఇక్కడ రాసి ఉంది. నువ్వు దేవుని వాడవేనా? నువ్వు దేవుని దానివేనా? నీవెందుకు దేవుని చూడలేకపోతున్నావు అని అంటే, నెంబర్ 1, నీలో నాలో మనలో ఏమీ లేదు, ప్రతిశుద్ధి లేదు. అందుకే దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నావు నువ్వు. అందుకే ఎవరిని చూస్తున్నావు? నువ్వు మనిషివి కాబట్టి మనుషుల్ని చూసుకుంటున్నావు. మీ అమ్మని, మీ నాన్నని, మీ బంధువుల్ని, మీ ప్రియుల్ని, మీ బిడ్డలను చూస్తున్నావు. కానీ దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నావు, నువ్వు చూడలేకపోతున్నావు. బైబిల్ ఇక్కడ ఏం చూస్తున్నావు? రోమిలు రాసిన పత్రికలో మనం ప్రభు కోసమే బ్రతకాలి, ప్రభు కోసం ఏమైపోవాలి, చచ్చిపోవాలి. కానీ మనం ప్రభు కోసం బ్రతుకుతున్నప్పుడు, మనం ప్రభు కోసం చనిపోతే, యెరూషలేము కుమార్తెలారా నా కోసమే ఆడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం, మీకోసం, మీ బిడ్డల కోసం ఆడమని ఎందుకు చెప్తాడు ఆయన? చెప్పండి, చెప్పాలి. అంటే ఆదివారం ఆరాధనకు వస్తున్నావు కానీ సోమవారం నుండి శనివారం దాకా మా ఆయనండి పాప పిచ్చోడు ఎంత సేకరణ చేస్తున్నాడో అని అనుకుంటున్నావు. అంటే సోమవారం నుండి శనివారం దాకా నీకు దేవుడు ఎవరు? యేసయ్య కాదు. నీకు 3 ముళ్ళు వేసాడే నీ భర్త, ఆయన నీకేంది? దేవుడు. పిల్లరా, నా 2 చేతులు జోడించి చెబుతున్నాను, యేసు ప్రభు తిరిగి లేచాడు అని మనం ఈ పునరుద్ధాన పండగ, ఈ ఈస్టర్ పండగ జరుపుకుంటున్నాం. ఆయన తిరిగి లేచాడని మంచి బిర్యానీ వండుకున్నాం. ఆయన తిరిగి లేచాడని మంచి పట్టు వస్త్రాలు కట్టుకుని వచ్చాం. కానీ యేసు ప్రభుని చూచి నీవు ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఆమేన్ చెప్పుకోమ్మా. యేసు ప్రభుని చూడకుండా నువ్వు వెళితే ఈ పునరుద్ధాన ఆశీర్వాదాలను మోసుకొని ఇంటికి వెళ్ళావు. యేసు ప్రభుని చూచి వెళితేనే, యేసు దేశంలో బ్రతికి వెళితేనే ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకోవాలి, నేను బ్రతికేది నా యేసు కోసం, నేను జీవించేది నా యేసు కోసం, నేను ఉండేది నా యేసు కోసం, మేము ఉండాల్సింది నా యేసయ్య కోసం. నీ ఉద్యోగం కోసం, నీ వ్యాపారం కోసం, నీ డబ్బు కోసం, నీ ఆస్తుల అంతస్తుల కోసం కాదు నువ్వు బ్రతకాల్సింది. నువ్వు నీ యేసయ్య కోసం ఏం చేయాలి చెప్పండి? బ్రతకాలి. ఎవరైతే యేసు కోసం బ్రతుకుతారో అప్పుడే పునరుద్ధాన శక్తిని పొందుకుంటారని, ఆ పునరుద్ధాన శక్తిని అనుభవిస్తారని ఒక సేవకుడిగా తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించిన గాక. ఆమె సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాల తలంపకి కావలదు గాక. ఆమేన్. దేవా స్థిరమైన మనసును తనముగా పుట్టించును నీ సన్నిధానము నుండి నన్ను తోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము నీ నాకు మరలా పుట్టించుము సమాధి కలుగజేసి నన్ను దృఢపరచుము. ఈ ఈస్టర్ పండుగ సందర్భంగా ఎవరైనా సరే కృతజ్ఞత అర్పణ, పండగ కానుక, దర్శభాగం, ప్రత్యేకమైన అర్పణ ఇవ్వాలనుకున్న వాళ్ళంటే లేచి ముందుకు రండి. ప్రార్థన చేద్దాం. ఇంకెవరు ఉన్నారా?
ప్రార్థన చేద్దాం. ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడండి. మీ కానుక ఇచ్చిన వాళ్ళు లేచి నిలబడండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఈ ఈస్టర్ పండుగ సందర్భంగా ఇచ్చిన ఈ కానుక మీరు దీవించి ఆశీర్వదించి ఏది ఇచ్చారో ఎంత ఇచ్చారో తెలుసు కనుక అందుకు రెట్టింపైన దీవెన ఆశీర్వాదం బిడ్డల కుటుంబాలు సమృద్ధిగా దయచేయమని, కుదవా కొరత లోటు లేకుండా చేయమని, ఆకాశతుములు నింపమని, పట్టణాల దేవుని వారికి దయచేయమని యేసునామములో ప్రార్థించి దీవిస్తున్నాను పరమ తండ్రి. కూర్చోండి. సంఘ పెద్దలు ముందుకు వచ్చి పాట పాడుతుండగా సంఘ పెద్దలు ముందుకు వచ్చి పాట పాడుతుండగా సంఘాలుగా మీకు నేను ప్రేమతో చూస్తున్నాను. ఏబేల్ గారు వచ్చాడమ్మా? ఏబేల్ గారు వచ్చాడా? రామనండి అయ్యి. అది పెట్టాలి. నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యాని పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాపై జ్ఞాపన చేయుచున్నావని
కానుకలు దీవించి ఆస్వాదించి ఈ ఈస్టర్ పండగ నాడు ఏది ఇచ్చారు ఎంత ఇచ్చారో తెలుసు కనుక అందుకు రెట్టింపైన దీవెన ఆశీర్వాదం బిడ్డలకు కుటుంబాలకు సమృద్ధిగా దయచేయమని పునరుద్ధాన బలమును పునరుద్ధాన శక్తి అనిపించడానికి సహాయం చేయమని క్రీస్తునామమున అడుగుతున్నాను పరమ తండ్రి ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో విజిలిపేట వాస్తవ్యులు అంటే ఇక్కడోళ్ళే అక్కడికి వెళ్ళి ఉన్నారు. కాగితాల ప్రకాశం మంతుల గారి పెద్ద కుమారుడు, కాగితాల లోదల బాబు అలియాస్ చిట్టిబాబు, భార్య కాగితాల మార్తమ్మ. వీరు చనిపోయిన సమయంలో వారిని తలబోసుకుంటూ వాళ్ళ యొక్క కుమార్తెలు, అల్లుళ్ళు, పెద్ద కూతురు బుల్లి, తన భర్త గారు, పిల్లలు, అదేవిధంగా చిన్న కూతురు బుజ్జి, తన భర్త గారు, పిల్లలు దేవుని సన్నిధికి కృతజ్ఞతగా విజయపేట నుంచి ఒక 500 రూపాయలు పంపించడం జరిగింది. దేవుడు వారిని, వారి కుటుంబాలను నిండారుగా దీవించి తల్లిదండ్రుల లేని లోటును తీర్చి వారిని ఆదరించునుగాక. ఆమె. రెండవదిగా తలతోటి రత్నం గారి కుటుంబం నుండి వాళ్ళ అత్తామామగారు అనుకుంటా కోరాకు సుబ్బారావు గారు, కోరాకు వజ్రమ్మ గారు, వీరు చనిపోయిన విధానాన్ని తలబోసుకుంటూ మరి తలతోటి రత్నం గారు అనగా యేసుదాస్ గారు, వారి భార్య దేవతానం గారు, వారి యొక్క మనవడు తలతోటి దిలీప్, భార్య దేవి, మనవరాలు వసుంధర, తన భర్త భరత్, వారి కుటుంబం నుండి కూడా దేవుని సన్నిధిలో ఒక 500 రూపాయలు కానుక ఇవ్వడం జరిగింది. దేవుడు ఈ విజులపేట వాస్తవ్యులైనటువంటి కాగితాల ప్రకాశం పంతులు గారి కుటుంబాన్ని, అదేవిధంగా తలతోటి రత్నం దేవదానం గారి కుటుంబాన్ని అనగా నిండారుగా ఆదరించి ఆస్వాదించును కాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కాగితాల ప్రకాశం గారి పంతులు గారి ఆ కుటుంబ సభ్యుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన కానుక దీవించి ఆస్వాదించండి. తలతోటి రత్నం గారు, దేవదానం గారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. ఇచ్చిన కానుకలు నీ మహిమలో వాడుకుని మహిమ తెచ్చుకున్నాను. క్రీస్తునామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. అరటికెలలో 20, చెల్లె చెన్నయ్య 20 అరటికెలలో మన శుక్రవారమే ప్రకటించాం. చెల్లె చెన్నయ్య కుటుంబం నుండి 20 అరటికెలలో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా చెల్లె రాజారావు, చెల్లె అలక్య, మరి కుమారుడు కుమార్తె 2 అరటికెలలో, ఆ 2 అరటికెలలో దేవాలయానికి ఇవ్వటం జరిగింది. దేవుడు చెన్నయ్య కుటుంబాన్ని, అదేవిధంగా రాజారావు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన కాక. ఆమె. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఈస్టర్ పండుగను పునస్కరించుకుని చెల్లె చెన్నయ్య గారి కుటుంబం ఏర్పాటు చేసిన 20 గెలల అరటికాయలు పలహారం బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా. అది ఖర్చు పెట్టాడు నీ దాసుడు, అందుకు రెట్టింపైన దేవుని ఆశీర్వాదాలు కుటుంబానికి దయచేయండి. ఉద్యోగంలో, వ్యాపారంలో తోడుగా ఉండడానికి ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా చెల్లె రాజారావు కొరకు, అలాగే కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల బలహీనులు దయ చూపించండి, కరుణ చూపించండి. విశ్వాసంతో ఏర్పాటు చేసిన 2 అరటికలను బట్టి నేను స్తుతిస్తున్నాను. రెట్టింపైన దేవుని ఆశీర్వాదం ఆ కుటుంబానికి కూడా దయచేయమని క్రీస్తునామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఇంకా రాజేష్ ఈ 5 బాక్సులు వచ్చినాయా? ఏమని చెప్పాలి? ఓకే, రైట్. ఓకే, అది రాయాలి. మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం పరిశుద్ధ మట్ల ఆదివారం అంటే పోయిన ఆదివారం మట్ల ఆదివారం జరుపుకున్నాం కదా. అయితే సండే స్కూల్ పిల్లలకి మట్టలు బాగా అలంకరించుకొని వచ్చిన వాళ్ళకి 1st, 2nd, 3rd, 4th, 5th ప్రైజులు ఇస్తాం. ఆ రోజు మనల్ని చివరి నిమిషంలో వాన్ ఏం చేసింది? అందరూ ఐస్ క్రీమ్ తిన్నారా? ఆ రోజు తిన్నారా?
నేనైతే 2 తిన్నా. మరి ఆ రోజు ఒక 5గురు బిడ్డలు వారు పరిశుద్ధమైనటువంటి ఆ మట్టల్ని సిద్ధం చేసుకొని రావడం జరిగింది. వారికి సండే స్కూల్ టీచర్ గారు అనగా రాజేషు ప్రైజులు ఇవ్వాలని చెప్పి ప్రైజులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ రోజు చివరి నిమిషంలో ప్రైజులు ఇద్దాం అనుకున్నాం, చర్చిలోకి వచ్చి చక్కగా చేద్దాం అనుకునే చివరి నిమిషంలో వాన వచ్చి మనం డిస్టర్బెన్స్ చేసేసింది కనుక ఆ రోజు ఇవ్వలేకపోయాం. ఈరోజు ఎవరైతే పరిశుద్ధ ఆదివారం నాడు పరిశుద్ధ మట్ల ఆదివారం వారి మట్టలు సిద్ధపరచుకుని దేవుని సన్నిధికి వచ్చారు చిన్న బిడ్డలు, వారిని దీవిస్తూ వారికి ప్రైజులు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆ 5గురు పేర్లు చదువుతాను. మన సంఘ పెద్దలు ముందుకొచ్చి ఈ ప్రైజులు ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. తనతోటి ఏవేలు గారు రండి. చెల్లె ఋషి అదా ఎక్కడ ఉన్నాడు? వీడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందమ్మా. అదే నీ మట్టేది ఫోటో తీయండి అయ్యా. వీడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందమ్మా చెల్లె రిషికి. వీడు బాగా మంచి మట్టది కట్టు. నేను చూడలా, బాగా అలంకరించాడా? చాలా మంది చూసి ఉంటారు కదా, నేనైతే చూడలేదు. వీడు బాగా అలంకరించుకొచ్చాడంట. అందుకని వాళ్ళ టీచర్ గారు అంటే రాజేష్ గారు వాళ్ళ పేరుని యాక్సెప్ట్ చేశాడు. రెండవ మట్టని బాగా పువ్వులతో అలంకరించుకొచ్చినటువంటి రెండో బిడ్డ మార్పు సువర్ణ ప్రతీక. మార్పు సువర్ణ ప్రతీక. మార్పు సువర్ణ ప్రతీక. వాళ్ళ పేరెంట్స్ ఉండ కూడా రావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు. మార్పు సువర్ణ ప్రతీక. అదే మార్పు సువర్ణ ప్రతీక. మల్లెల, మరి ఇక్కడ మార్పు అని రాశారు. మల్లెల సారీ, జాన్సన్ రాజ్ కుమారి కొడుకు. ఇక్కడ మార్పు అనే రాశారు. మల్లెల సారీ, క్షమించండి పెద్ద మనసుతో. మల్లెల సువర్ణ ప్రతీక. మన జాన్సన్ రాజ్ కుమారి గల కొడుకు కుమార్తె ప్రతీక. సువర్ణ ప్రతీక కుమారుడా. ఈకి రెండో ప్రైజ్ వచ్చింది అనమాట. ఈ సువర్ణ ప్రతీక అనే ఈ ఫోటోడికి రెండో ప్రైజ్. సెంటర్లోకి రండి అయ్యా. అక్కడ పేరు స్పెల్లింగ్ మిస్టేక్ అదే పేరు రాసినట్టుగా. రైట్, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మూడవది యాదాల శ్రేష్ఠ దీప్తి. మూడో మట్టని బాగా సిద్ధం చేసుకుని వచ్చినటువంటి చిన్న బిడ్డ దీప్తి కుమార్తె యాదాల శ్రేష్ఠ. యాదాల దీప్తి కుమార్తె శ్రేష్ఠ రాకపోతే నేను తీసుకుంటా, ఎందుకంటే వాళ్ళు అమావాస్యకి వస్తూ ఉంటారు కాబట్టి మీకు ఇవ్వము. ఆ అమ్మాయి లేదా దీప్తి? ఏది తాత ఉన్నాడు ఇక్కడ, రమేష్ బాబు. వాళ్ళ పిన్ని వస్తుంది, శ్రేష్ఠ వాళ్ళ పిన్ని షారోన్. శ్రేష్ఠ వాళ్ళ పిన్ని షారోన్ అంటే చూడన్న. నాలుగవది మట్టను బాగా అలంకరించుకొచ్చినటువంటి వ్యక్తి. నాలుగవది మిక్కిలి ఎవాంజలి. ఏది? మిక్కిలి ఎవాంజలి. ఈ పిల్లకై తీయచ్చు మరిగై. మిక్కిలి ఎవాంజలి అన్నయ్య, మిక్కిలి అన్నయ్య గారి కుమార్తె మిక్కిలి ఎవాంజలి. ఐదవది ఆఖరిది ఐదవది మట్టని బాగా సిద్ధం చేసుకొచ్చింది ఏపూరి ఆత్మిక. ఏడ ఉండాలి, ఇప్పుడు దాకా గొడవ చేసింది. వెళ్ళిపోయిందమ్మా కూతురు. ఏపూరి సురేష్ బ్లెస్సీ కూతురు. ఐదవది మట్టను బాగా అలంకరించుకొచ్చింది. నేనైతే చూడలేదు, అది వాళ్ళు అడగాలి, అందుకని నేనే చూడలేదని చెప్పాక.
ఐదవది బాగా మట్టని సిద్ధం చేసుకొచ్చింది ఏ పూరి అద్విక. ఆ పిల్ల తినేది అనుకుంటుంది. అద్విక తినేది అనుకుంటున్నావా? ఏం కాదు. రైట్. దేవుడు ఈ 5 చిన్నబిడ్డలు దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పుడు వస్తుంది ధర్మ సందేహం. ఏందయ్య గారు వాళ్ళకేనా మాకు లేదా? ఎప్పుడైనా ఇదేగా వచ్చేది. మీ బిడ్డల మట్టలు కూడా ఈసారి పరిశుద్ధ మట్ల ఆదివారం పూలు పెట్టి శుభ్రంగా అలంకరించి తీసుకొచ్చి నాకు చూపిస్తే నేను ఫోటో కొట్టి జాగ్రత్త చేస్తాను. అప్పుడు మీకు కూడా ప్రైజ్ వచ్చే మార్గం అప్పుడు ఆలోచన చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ఈ కూడికను ముగించుకుందాం. ఇంకేమన్నా చెప్పాల్సింది ఉందా? ఇంకా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనకి పెద్దలు పలహారం అందిస్తారు. అందరూ కూడా పలహారం తీసుకోండి. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కూడికను ముగిద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవ, ఈ ఆరాధనకు వచ్చి ఆరాధనలో పాల్గొన్న మా బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించి పంపించండి అయ్యా. పునరుద్ధాన దీవెనలు, పునరుద్ధాన ఆశీర్వాదాలు బిడ్డలందరూ కూడా అనుభవించడానికి సహాయం చేయండి. కుటుంబాల్లో సంతోషం, ఆనందం, సమాధానం దయచేయండి. నైనా కడవారికి నమ్మకంగా యథార్థంగా జీవించడానికి సహాయం చేయండి. నీ గురించిన సాక్ష్యము సర్వలోకానికి ఇచ్చేవారిగా మమ్మల్ని సిద్ధం చేయండి. ఎక్కడ కూడా మేము రాజీ పడకుండా నీతి న్యాయాలతో కూడిన భక్తిని విశ్వాసాలు చేయడానికి సహాయం చేయండి. ఇక్కడున్న మా బిడ్డలందరినీ ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ఈ పండుగలో ఈ ఆరాధన ముగించుకుని మా గృహానికి వెళుతుండగా మీ దీవెనలని ఆశీర్వాదాలతో నింపి తృప్తిపరిచి పంపించండి అయ్యా. ఈ పలహారాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. తిరుచునిగా శక్తిని, బలం, ఆరోగ్యాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం పరమ తండ్రి. లోకమందున మా తండ్రి నామ రాజ్యం వచ్చును గాక. జీతం పరలోకమందు నెరవేరినట్టు ప్రారంభం చేసిన వారి మేము క్షమించిన ప్రకారం అపరాధాలను క్షమించి దుష్టుడు తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరంగా తండ్రి. ప్రభుని ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసిన కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధిని కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయుగాక. ఆశతో నీ సత్యవద్దాంతము నీ మహిమీరా క్రమరించుము దేవా. క్రమర ప్రేమ వర్షాండు క్రమరించుము దేవా. మీ అందరి కోసం పలహారం సిద్ధంగా ఉంది. సంఘ పెద్దల బొద్దుకు వచ్చి త్వరగా పలహారం అందించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం.